నా పేరు యనమల శ్రీకాంత్. సార్ ఈరోజు నేను టెర్రకాస్ గురించి నాకు తెలిసిన విషయాలు, ఇంతకుముందు తెలుసుకున్న విషయాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అసలు టెర్రకాస్ అంటే ఏమిటి? టెర్రకాస్ అంటే ఏమిటి అని ఒక క్వెషన్ మనం వేసుకున్నప్పుడు, టెర్రకాస్ అనేది ఒక సంస్థ. ఒక ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ అండ్ మెటావర్స్ అని ఒక ప్రాజెక్ట్ అనొచ్చు, వ్యవస్థ అనొచ్చు, ఒక సంస్థ అనొచ్చు. ఇది టెర్రకాస్ అంటే ఏమిటి అనే తెలుసుకుంటున్నాం. అంటే టెర్రకాస్ ఎందుకు చేయాలి అనే విషయాలని మనం ఒకరి గురించి తెలుసుకునేటప్పుడు, టెర్రకాస్ అనే దాని గురించి మనము రకరకాల బిజినెస్‌ల గురించి ఎంతోమంది చేసిన వాళ్ళము ఈ గ్రూప్‌లో ఉన్నాము. ఒకరు 5 ఇయర్స్ గాని, 10 ఇయర్స్ గాని, 15 ఇయర్స్, 20, 25, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నవాళ్ళం అందరము ఈ టెర్రకాస్ బిజినెస్‌లో ఎంటర్ అయినాం. ఈ టెర్రకాస్ బిజినెస్ అనేది యూరప్ దేశంలో ఉన్నటువంటి కంపెనీ. ఈ యూరప్ దేశంలో ఉన్నటువంటి కంపెనీ దాదాపుగా 150 నుండి 200 దేశాలలో ఉన్నటువంటి ఈ సంస్థ. దీని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. అయితే ఈ 200 దేశాల్లో ఉన్నటువంటి ఈ సంస్థ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఈ దీని గురించి మనకు ఏం ఉపయోగం పడుతుంది అంటే, ఈ టెర్రకాస్ అనే సంస్థ ఈ ప్రజలలో మీకు ఫ్రీ ఎంట్రీ చేసుకోండి. మీకు డబ్బులు ఇస్తాము అన్నటువంటి ఉద్దేశ్యంతోటి మన ముందుకు వస్తుంది. అయితే ఈ టెర్రకాస్ గురించి మనం ఎన్ని నెట్‌వర్క్‌లు చేసినప్పటికి గూడా కొన్ని కొన్ని సంస్థలలో డబ్బులు కట్టినాము. కానీ ఈ టెర్రకాస్ అనేటువంటి బిజినెస్‌లో, ఈ సంస్థలో మనం ఏమాత్రము డబ్బులు కట్టకుండా ఫ్రీ ఎంట్రీ అయితున్నాము. ఫ్రీ ఎంట్రీ అయితున్నాం అంటే ఒక సంస్థకు మనము ఒక పార్ట్‌నర్ లాగా మనం ఎంటర్ అయితున్నాం. అయితే ఈ సంస్థకు మనం ఎంటర్ కావాలనుకున్నప్పుడు మనకు 3 కండిషన్‌లున్నాయి. మన పేరు, మన యొక్క ఫోను నంబరు, మన యొక్క మెయిల్ ఐడీ. ఈ మెయిల్ ఐడీ ఇయ్యంగానే, మన పేరు ఇయ్యంగానే ఎమ్మటే మనకు టెర్రకాస్ అనే సంస్థకు, ఆ కంపెనీకి, ఆ ప్రాజెక్ట్‌కు మన పేరు ఎంటర్ అయితుంది. ఎంటర్ గానే మనం అందులో ఒక సభ్యులాగా అయిపోతున్నాం. అయితే ఇది ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు ఆళ్ళకు ఉపయోగం ఏంది అంటే, ఈ టెర్రకాస్ అనే సంస్థను పబ్లిసిటీ చేయడానికి, ప్రచారం చేయడానికి, మనం ఒక సంస్థ చిన్న వ్యాపారం పెడితేనే 10 మందికి చెప్తే మౌత్ టు మౌత్ చెప్పడానికి పేపర్ యాడ్ అంటుంటాము. అదే విధంగా టీవీ ప్రచారం చేసుకోవాలి. ఇక్కడ టీవీ ప్రచారం చేయాలనుకున్నా, పేపర్ యాడ్ గురించి ప్రచారం చేయాలనుకున్నా కొన్ని వేల కోట్ల డబ్బులు ఖర్చవుతుంది. కానీ దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. అరె! ఎందుకు లేదండి అంటే, ఒకప్పుడు టెలిఫోన్ లేనప్పుడు, పేజర్ ఉన్నప్పుడు గిట్లా ఈ పబ్లిక్ ఓన్లీ టీవీ మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు మాత్రము సెల్ ఫోన్‌లొచ్చినప్పుడు టీవీలు ఎవరు చూస్తలేరు. అదే ఆహ్, పేపర్ గూడా ఎవరు చదవతలేరు. అందరికీ ఫోన్‌లున్నాయి. ఇంట్ల నలుగురున్నప్పుడు నలుగురికి 4 పెద్ద ఫోన్‌లున్నాయి గాబట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి చూసుకుంటున్నారు. కానీ ఒకరి కమ్యూనికేషన్ లేకుండా ఇంట్ల నలుగురున్నా గాని ఎవరి పనేదో వాళ్ళు సెల్లు పట్టుకొని చూస్తున్నారు. ఎందుకిస్తున్నాడు అంటే తెలిసిపోయింది. అతని ఆ సంస్థను మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి మౌత్ టు మౌత్ ప్రజలలో చొచ్చుకుంటూ పోతుంది కాబట్టి ఆ సంస్థకు పేరొస్తుంది. ఆ సంస్థ చేసే దాని వల్ల మనకు ఆ సంస్థ డెవలప్ అయితున్నందుకు మనకు డబ్బులిస్తున్నారు. ఇంత లిమిట్ పేమెంట్ అన్‌లిమిటెడ్‌గా ఇస్తారని చెప్పేసిర్రు. ఓకే. ఈ విధంగా మనకు దీని గురించి ఎక్స్‌ప్రెషన్ చేయాల్సొస్తుంది ఇంటర్నేషనల్ కంపెనీ అని. అయితే ఇక్కడ ఈ ప్రచారం చేయడానికి చూడండి ఇప్పుడెట్లా జియో ఫోన్ ఒకప్పుడు జియో ఫోన్ అంటే ఎయిర్‌టెల్ అని ఉండే. అదే విధంగా ఐడియా నంబర్ ఉండే. అదే జియో ఫోన్ మధ్యన వచ్చేసింది. ఈ జియో ఫోన్ ఏమాత్రము పబ్లిక్ లేనందుల అతడు బాగా ప్లాన్ ప్రకారం ఆలోచించి ఈ జియో ఫోన్ అన్‌లిమిటెడ్ టాక్స్ అని చెప్పి అక్కడ ఏమాత్రము ఎలాంటి క్యాండిడేట్‌కైనా టాక్ టైమ్ ఫ్రీగా ఇచ్చిండు. అంటే ఇంత ఫ్రీగా ఇచ్చేసినా దాని పబ్లిసిటీ అందరూ దాని గురించి అట్రాక్టివ్ అయిపోయి 1 ఇయర్ దాకా చూసి తర్వాత జియో ఫోన్ యొక్క టార్గెట్ పెట్టిండు. అక్కడ రీచార్జ్ పేమెంట్ అని వచ్చేసింది. అదే విధంగా జియో ఫోన్ ఏ విధంగొచ్చిందో నెక్స్ట్ ఫేస్‌బుక్ గూడా. ఫేస్‌బుక్ ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్ ఓపెన్ చేయడం వల్ల దానికున్నటువంటి సంబంధం ఏమిదో తెలిసిపోతుంది. ఫేస్‌బుక్ ఎందుకు ఓపెన్ చేయాలా? ఏ విధంగా అంటే ఫేస్‌బుక్‌లో చూడండి మన ఆధార్ కార్డ్ నంబర్ చెప్తుంటాము. మన ఫోను నంబర్ చెప్తుంటాము. మన డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంటాము. ఇన్ని రకాలుగా చెప్పి గూడా మనము దానిలో ఎంటర్ అయిపోతుంటాం. కానీ మన టెర్రకాస్ అనేవంటి సంస్థలు ఎంటర్ అయ్యేటప్పుడు మన ఆధార్ కార్డ్ అడుగుతలేడు.
మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతలేడు. మన యొక్క ఆహ్, అదేది అది ఆహ్, పాన్ కార్డ్ అడుగుతలేడు. ఇన్ని విధాలుగా ఏం అడగకుండా ఫ్రీగా ఎంటర్ కాండి అంటుర్రు. ఫ్రీ ఎంటర్ కావడానికి గూడా మనం సందేహించకుండా మన జాగ్రత్తలో మనము ఎవరు చెప్పినా చెప్పేవాని యొక్క ఫేస్ వాల్యూ చూసి అతను మన కోసమే చెప్తున్నాడనే ఉద్దేశంలో మన టెరకాస్‌కి ఎంటర్ అయ్యి మన యొక్క బెనిఫిట్‌ను పొందాలని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్కెట్‌లో రియల్ ఎస్టేట్ యొక్క గురించి బిజినెస్ టార్గెట్ ఏం పెట్టిర్రు కొన్ని సంస్థ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఓనర్స్ కొంతమంది ఏజెంట్‌లను పెట్టి మీకు ఫ్రీగా మీకు వేరే దేశాలకు తీసుకుపోయి ఎంజాయ్‌మెంట్‌కు 2 డేస్, 3 డేస్, 5 డేస్ పంపిస్తాము. మీరు ఒక 2 ప్లాట్‌లు అమ్మి 12,00,000 మా సంస్థ కట్టిస్తే మీకు 3 డేస్ గాని, 5 డేస్ గాని కొన్ని నీ పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి దేశాలకు తీసుకుపోతే అక్కడ మీకు పాస్‌పోర్ట్ మీకు వీసా కార్డ్ ఉంటే మీకు తీసుకుపోతాము అంటారు. అంటే ఫ్రీగా తీసుకుపోతామంటారు. మీకు కావాల్సిన కమిషన్ మీకే ఇస్తాము. అదే విధంగా మీకు ఈ దేశాల్లో తీసుకుపోయి చూపించుకొస్తా అంటాడు ఒక రియల్ ఎస్టేట్ ఓనర్. అది ఎందుకంటాడు? అతను ఒక రూ. 1000 ఫ్రీగా ఇయ్యలేని క్యాండిడేట్ గూడా 12,00,000 ఒక కస్టమర్ తోటి కట్టిస్తే మీకు ఫ్రీగా అంటుండు. అంటే ఫ్రీగా ఏమి ఇస్తలేడు అతను. మనం కట్టించిన డబ్బులకెళ్ళి అతనికి ఎన్నో రెట్లు బెనిఫిట్ వచ్చినాయి కాబట్టి, మన పేరు మీద ఒక 50,000 ఒక్కొక్క క్యాండిడేట్ పెట్టుబడి పెట్టి మనలో కొన్ని దేశాలకు తీసుకొచ్చి చూపిస్తుంటాడు. అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ చేసేటువంటి టెక్నిక్స్. కానీ ఈ టెర్రకాస్ చెప్పింది మనకు ఫ్రీగా ఇస్తుండని డబ్బులు కాదు. ఈ టెర్రకాస్ సంస్థ ఓనరు ఎవరైనా కావచ్చు. ఆయన ఏ పొజిషన్‌లో అయినా ఉండొచ్చు. ఎన్ని కోట్లాధిపతి ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్‌లో గాని డిఫరెంట్ ప్లేసెస్‌లో కరోడపతులు అంటుంటాము. మనకు ఒక్క రూపాయి డబ్బులియ్యరు. ఎందుకియ్యరు అంటే ఆళ్ళ గురించి మనం ఏమైనా సర్వీస్ జేస్తే, ఏమైనా పని చేస్తేనే డబ్బులిస్తారు తప్ప ఫ్రీగా ఎవరు డబ్బులు ఎంత కోటీశ్వరుడు డబ్బులు పంచిపెట్టడు. ఇక్కడ ఇదొక సంస్థ. ఈ సంస్థలో అతని మ్యాన్ పవర్ కావాలి కాబట్టి, మనలాంటి వాళ్ళు కొన్ని వందలు, వేల, లక్షల మంది పబ్లిక్ కావాలి కాబట్టి, డైరెక్ట్‌గా ఒక క్యాండిడేటే డీల్ చేయలేడు కాబట్టి, ఒక క్యాండిడేట్ క్యాచ్ చేస్తే, ఆ క్యాండిడేట్ యొక్క ఫేస్ వాల్యూ తోటి, కొన్ని మాటలతోటి అట్రాక్టివ్ అయ్యి, దానికున్న ఇలువ చెప్పేస్తే మనం ఎంటర్ అయితాం. ఈరోజు నేను ఈ సంస్థ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నానంటే, వేరే సంస్థలో వర్క్ చేసి కూడా ఏమి సాధించలేదు, ఏమి సంపాదించలేదు. కానీ మార్కెట్‌లో బ్యాడ్ నేమ్ వచ్చిందనే ఉద్దేశ్యముతోటి ఇది ఒకటి పర్ఫెక్ట్‌గుంది. మా అప్లయర్ చెప్పారు. ఇది చేయండి శ్రీకాంత్ మీకు బాగుంటది. మీరు చేయగలరు. ఎందుకంటే ఇది చేయడం వల్ల మీకు ఉపయోగపడుతుందంటే ఫస్ట్ ఈ టెర్రకాస్ట్‌లో ఎవరెవరికి మనం ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్సు నా తరపున ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు నా తరపున. మరి మా మిసెస్ తరపున ఉన్నటువంటి రిలేటివ్స్ టోటల్‌గా మనకున్న 50 మెంబర్స్ దాకా గ్యాదర్ చేస్తే నేమ్స్ రాసుకుంటే అందులో ఇంపార్టెంట్ వాళ్ళు మనం చెప్తే కాదనకుండా మన మాట కన్వీనియంట్ అయ్యే వాళ్ళు, ఒప్పుకున్న వాళ్ళు ఒక 10 మెంబర్సే మనం ఎన్నుకోవాలి. ఆ 10 మెంబర్స్‌లో మనకి టెర్రకాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి 100% నచ్చుతది. ఏ విధంగా అంటే అతను ఫ్రీగా ఇయ్యడు. మనం ఇట్లా వర్క్ చేస్తే ఇస్తుంటాడు. ఈ వర్క్ చేయడానికి అతనికొచ్చిన బెనిఫిట్ ఉంటుంటది. దానివల్ల మనం చేసేదానికి ఎట్లుంటది, అది నెక్స్ట్ మన ఫ్యూచర్‌లో మన అన్‌లిమిటెడ్‌గా అమౌంట్ సంపాదించొచ్చు అనే ఉద్దేశ్యముతోటి ఎవరైతే మనకు 10 మంది మినిమమ్ 10 మెంబర్స్ ఎందుకంటున్నామంటే చూడండి మార్కెట్‌ల మనం జీవించేంత వరకు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఈ మధ్యన ఉన్నది జీవితం ఏ విధంగా అనుకున్న వాళ్ళమో, అనేవాళ్ళు నలుగురు కావాలనుకుంటాము. ఇక్కడ 10 మంది మాత్రమే ఈ సంస్థకు ఇంట్రొడ్యూస్ చేస్తే, ఆ తర్వాత ఇంట్రొడ్యూస్ ఎక్కువ మంది చేయొచ్చు. అంటే ఒక 10 మందినే మనకు వర్త్‌ఫుల్ క్యాండిడేట్స్‌ను, పవర్‌ఫుల్ క్యాండిడేట్స్‌ను, అతను మాటకు వాల్యూ ఉన్న వాళ్ళు, అతను మాట్లాడితే కమిట్మెంట్ అయ్యే క్యాండిడేట్ ఒక 10 మెంబర్స్ తెస్తే, మోర్ థాన్ 10 మెంబర్స్ చేయొచ్చు. 20, 50, 40, 100 చేయొచ్చు. కానీ ఫస్ట్ మన సెలెక్టెడ్ పర్సన్స్ ఒక వర్త్‌ఫుల్ క్యాండిడేట్ 10 మెంబర్స్ ఎన్నుకొని, తర్వాత స్టెప్ బై 100 మెంబర్స్‌ని గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళెమ్మటుండి ఈ 10 మెంబర్స్ నుండి మీ 10 మెంబర్స్ చేసుకోనండి ఫాలోఅప్ కావాలి. ఆ 10 మెంబర్స్ నుండి మనం ఫాలోఅప్ కావాలి. ఈ విధంగా ఫాలోఅప్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇందులో ఉన్న సమస్యల గురించి ఎవరైనా అడిగితే వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. నేను అనుభవిస్తున్నాను. ఇలాంటి ఇంత మంచి కంపెనీ నేనెక్కడ చూడలేదు. నేను ప్రీవియస్‌లీ ఎన్నో
మార్కెటింగ్ చేసిన, నెట్వర్క్ మార్కెటింగ్ చేసినాను. ఫ్రీ అనే వ్యక్తి ఎవరు రాలేదు. ఫ్రీ అంటే అతను ఫ్రీ అని పబ్లిసిటీ చేస్తుండే. మనము రిస్క్ తీసుకొని మనము కూడా ఫిజికల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి పోయి ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా మాట్లాడుతున్నాం. ఒక వేరే పోయి మాట్లాడాలంటే నా వెహికల్ ఉంటే కార్‌లో పెట్రోల్ గాని, టూ వీలర్ పెట్రోల్ గాని ఒక వ్యక్తి అని అతన్ని ఆహ్, ఫ్రీ టైమ్ తీసుకొని అతన్ని మాట్లాడవలసొస్తుంటది. అతన్ని కన్విన్స్ చేయాల్సొస్తది. బిజినెస్‌కి రప్పించవలసొస్తుంటది. అదే విధంగా ఇక్కడ ఏది ఫ్రీ అనుకోకండి. ఈ టెర్రకాస్ అనే బిజినెస్ నంబర్ వన్‌గా బిజినెస్ సక్సెస్‌ఫుల్ అయితుంటది. అది ఇంటర్నేషనల్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ గాని, గేమ్ అంటే దీన్ని ఎట్టి పరిస్థితిలో మనము వదులుకోవద్దు. ఈ ఇందులో మనము చేరితే మనకు పేరు ప్రతిష్టలొస్తుంటాయి. దానికి తోడుగా డబ్బొస్తుంటది. మార్కెట్‌ల డబ్బుకున్న విలువ దేనికి లేదు. మనీ కమ్స్ ఎలాంగ్ విత్ హౌస్ వేరెవర్ యూ గో. డబ్బు మనం ఎక్కడికి పోతే అక్కడికి మనంటొస్తుంటది. పేరు ప్రతిష్టలొచ్చిన తర్వాత, డబ్బు సంపాదించే ఒక సమయం వచ్చిన తర్వాత, అవసరానికి మనం ప్రతి వ్యక్తితోటి మాట్లాడవలసొస్తుంటది. మనకు ఒక్కోసారి అవమానాలు జరుగుతుంటాయి దీని గురించి చెప్పితే. అయినప్పటికి గూడా కొంచెం కంట్రోల్ జేసుకొని, ఈ టెర్రకాస్ గురించి మనం చెప్పి, అతన్ని కన్విన్స్ చేపిచ్చి, దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నేనున్నాను అని ఎందుకు చెప్పాలి అంటే, నేను మీకు కన్వీనియంట్ ఏంటండి, మీకు ఇబ్బంది పెట్టనటువంటి బిజినెస్ మీకు అంచెలంచెలుగా డెవలప్ చేయాలి. ఈ రోజులలో మీ పరిస్థితి ఈ విధంగా ఉంది. మీరు చేసే ఈ ₹10,000 మన సిటీలో బతకడం చాలా కష్టమైద్ది కాబట్టి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చేటువంటి ఇలాంటి సంస్థలు వస్తుంటాయి. ఇది ఫ్రెష్‌గా వచ్చింది. ఈ మధ్యనే వచ్చింది. ఇంకా లాంచింగ్ గూడా కాలేదు కాబట్టి, దీని గురించి నేను మీకు వివరంగా క్లియర్‌గా చెప్తున్నాను. రాండి అని చెప్పితే ఏ వ్యక్తి అయినా రావడానికి ధైర్యం చేస్తుంటాడు. అతను వస్తే అతనికి ఇబ్బంది లేకుండా అతనుకు ఎమ్మటే మన ఎంట్రీ చేపిచ్చి వదిలేస్తుంటారు చాలామంది. నేను కూడా కొంతమందిని చేయంగానే అతనే చేసుకుంటాడేమో అని టెలిగ్రామ్ గూడా ఎంటర్ అండి. ఇక్కడ మీరు 7 పీఎంకు మీటింగ్ ఉంటది. మన టెలికాస్ట్‌కు ఉన్నటువంటి ఒక్కొక్కరితోటి మీరు ఏ విధంగా మాట్లాడిర్రో, కానీ ఇక్కడ ఒక 50 మెంబర్స్, మోర్ థాన్ 50 మెంబర్స్, 100 మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఒక టైమ్‌కు ఒక పంక్చువాలిటీ, ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, అక్కడ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. కొత్త కొత్త వాళ్ళతోటి, కొత్త కొత్త విషయాలు, మేధావులతోటి ఆళ్ళ అనుభవాలు, బిజినెస్ గురించి కొత్త విషయాలు చెప్తారు. టెర్రకాస్ నుంచి విషయాలు చెప్తుంటారు. అన్ని విధాలుగా తెలుసుకొని, మనకి ఏదైతే తెలియదో, తెలియని విషయం తెలుసుకొని, మనం ముందు స్టెప్ ఏసి, మనం ఎంటర్ అయ్యి, కొత్త వాళ్ళతోటి ఎంటర్ ఏస్తే, ప్రతి ఒక్కరికి జీవితము అద్భుత రీతిగా జరగడానికి మనం ఎంతో కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. అదే విధముగా ఈరోజు నాకిచ్చిన ఈ బంగారం అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒకరు ఇద్దరితోటి మాట్లాడడానికి సందేహించే క్యాండిడేట్‌ను ఇక్కడ ఈ టెర్రకాస్ అన్నటువంటి ఒక గొప్ప సంస్థ నేను గ్రహిస్తాను. ఎందుకు గ్రహిస్తానంటే అది ఎక్కడో యూరోప్ దేశంలో ఉన్నటువంటి సంస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మనము 50 మంది మాట్లాడుకుంటున్నాం అంటే కొద్ది రోజులలో ఒక 2 నెలలు, 3 నెలలు, 5 మంత్స్‌లలో ఇది అన్‌లిమిటెడ్‌గా మ్యాన్ పవర్ పెరిగిపోతుంటది. కానీ అవకాశం అన్ని సార్లు రాదు. అవకాశం వచ్చినప్పుడు వదలొద్దు. అవకాశము దాటిపోతే ఆలోచించొద్దని ఒక సామెతలాగా ఇప్పుడు ఫ్రీ అని ఎవరైతే మన దగ్గరికొచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఈ ఫ్రీ అనే విషయాన్ని 5 నిమిషాలు విని మన ఎమ్మటే ఎంట్రీ కాండి. అందరికీ ఆనందమైన భవిష్యత్తు మనకుంటుంది.